మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? అందరికీ వందనాలు. ప్రభు మహాకనికరాన్ని బట్టి మరొక నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన ఆరోగ్యం కాదు, ఆయన కనికరం, ఆయన ప్రేమ చాలా గొప్పది. అందుకు రుణపడి మనం అడుగులు వేయాలి, కృతజ్ఞత చెప్పుకుంటూ సాగాలి. ఈరోజు మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మీ జీవితంలో ఏ మేలైనా మీరు అనుభవించాలి. చాలాసార్లు మనం చాలా మాటలు వాడే మాటలు మనం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నామండి. కొన్నిసార్లు మన వస్త్రాలు కొదువుగా ఉన్నాయను, మనకు పైకం కొదువుగా ఉందను, ధాన్యం కొదువుగా ఉందను, ఆరోగ్యం కొదువుగా ఉందంటే అది తక్కువగా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆరోగ్యం తక్కువగా ఉంది, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు, అంటే అన్ని విషయాల్లో నాకు జ్ఞానం కూడా తక్కువేనండి అంటుంటారు. అసలు ఆ మాట అనక్కర్లా. ఎందుకో తెలుసా? నువ్వు కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఏ మేలు నీ కొదువు చేయుడు. కీర్తనకారుడు రాసిన 34వ అధ్యాయము 10వ వాక్యంలో ఇలాగ రాయబడిన వాక్యం ఏంటంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏది తక్కువ కాదు. విన్నారు ఈ మాట? అంటే జ్ఞానం నీకు తక్కువ కాదు, ఆహారం సమృద్ధిగానే ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, ఆరోగ్యం అన్నీ సమృద్ధిగా ఉంటాయి, ఏ మేలు నీకు కొదువై ఉండదని బైబిల్లో ముందే రాసించాడుగా. అయితే ఇంతకీ కొదువు లేని జీవితం నువ్వు జీవించాలి అనుకున్నా, సమృద్ధిని అనుభవించాలి అనుకున్న ఒక్క మాట, అది యెహోవాను ఆశ్రయించు వారికి. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుందిగా. అప్పుడప్పుడు మనం నరమాత్ములను ఆశ్రయిస్తాం, అప్పుడప్పుడు మనం జ్ఞానాన్ని ఆశ్రయిస్తాం, కొన్నిసార్లు మనకు పరిచయమైన అతిథులని, గొప్పవాళ్ళని, డబ్బున్న వాళ్ళని ఆశ్రయిస్తాం. చెప్పాలంటే వెండిని బట్టు, ధనం ఉంది కనుక ధనాన్ని బట్టు అది ఆశ్రయంగా చేసుకుని నాకు డబ్బు ఉంది నేను ఏదైనా చేయగలనులే అని అనుకుంటాం. కానీ డబ్బైనా వ్యక్తులైనా కొంతకాలమే మంచు ఆరినట్టు ఆరుతూ ఉంటారు. కానీ యెహోవాను ఆశ్రయిస్తే ఆయన ఎల్లకాలం ఉండే అండ, బండ, కొండ, కోట. అర్థమైందిగా? ఆయన ఎల్లకాలం ఉంటాడు. అందుకని డబ్బున్న వాళ్ళని చూసాం కదా, రాజులు ఏమయ్యారు? ప్రాకారాలు కట్టారు, కోటలు కట్టారు. ఇప్పుడు కోటలు కనపట్టలేదుగా, అంతా శూన్యమైపోయిందిగా. డబ్బున్న వాళ్ళు బికారులుగా మారిన వారిని, బికారులు ధనవంతులుగా మారిన సన్నివేశం చూస్తున్నాగా. వేరే మీకు చెప్పనక్కర్లేదు కదా. ఈ శుభవేళ మీరు యెహోవాను ఆశ్రయించండి. ఆయన స్థిరమైన వాడు, కృపగలిగిన వాడు, కార్యాలు చేయగలిగిన వాడు, నీకు అండగా ఉంటాడు, నిలబడటానికి బండగా ఉంటాడు, శత్రువుని మీదకి రాకుండా కోటగా ఉంటాడు. అట్టివాని నువ్వు ఆశ్రయిస్తే నీ ప్రాణ, ఆత్మ, దేహాల క్షేమం కలుగుతుందిగా. అక్కడ అంటాడు, ఆయన నా బండ. ఆ బండ నీ జీవితానికి ఎన్ని కార్యాలు చేస్తుందో. ఈ శుభవేళైనా, ఈ మాటలు విన్నాకైనా నీవు ఆయన్ని ఆశ్రయించడానికి ఇష్టపడితే, ఆశ్రయించుట అంటే మీకు తెలుగులో తేటగా చెప్పాలి అంటే, ఒక పక్షిని, క్రూర పక్షి, చిన్న పక్షిని తరుముతుంటే పరుగున వెళ్ళి ఏ చెట్టు దగ్గర, ఏ మరుగును దాగుని ఉంటుంది. కొన్నిసార్లు రాజులు కానీ ఇతరులు కానీ శత్రువులు తరిగినప్పుడు మనం ఆశ్రయంగా ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజుల ఆశ్రయాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కోరుకుంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతాం. ఇప్పుడు ఆశ్రయం అంటే నువ్వు దాగే చోటు, ఆశ్రయం అంటే నన్ను కాపాడని చెప్పే చోటు. ఇక్కడికి వెళితే నేను భద్రంగా ఉంటాను నమ్మిన చోటే ఆశ్రయం. దేవుడు మన ఆశ్రయం. ఆయన మన చుట్టూ ఇత్తడి ప్రాకారంగా ఉంటాడు. ఆయన ఎవరో తెలుసా? మన అరిచేతిలో దాచి గుప్పిలు బిగించగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? రెక్కల నీడలో దాస్తాడు, ఏ తెగులు నీ గుడారం రాకుండా కాపాడగలిగిన వాడు. ఆయనను ఆశ్రయిస్తే పాపం నీ మీద పెత్తనం చేయదు, పాపంలో వచ్చే పాపం నరకానికి నిన్ను తీసుకెళ్లకుండా ఆయన రక్తం ద్వారా కడగబడతావు. మరి ఆశ్రయదుర్గమైన ఆయన నీకు రక్తం కార్చి రక్షణ ఇస్తున్నాడు, నేడిచ్చి క్షేమం కలుగొచ్చేస్తున్నాడు. ఆశ్రయదుర్గమైనడు గుప్పిలు విప్పి కోరిక తీరుస్తున్నాడు, అన్ని మేలుడు చేస్తున్నాడుగా. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట, మీకు ఏది కొదువ లేకుండా ఈ నెలంతా దైవ దీవెనల చేత మీరు నింపబడి ఆశీర్వదించబడి వర్ధిల్లాలి అనుకుంటే ఆశ్రయించవలసిన యెహోవా అనే దేవుణ్ణి, యేసును మాత్రమే ఆశ్రయించండి. ఆయన సమస్తము చేయగలిగిన వాడు,
ఆయన ఆశీర్వాదముగా మీరు చేసుకున్న దినాన మీ జీవితం ధన్యమవునుగాక. కొదువలేని జీవితం ప్రభు మీకు దయచేయునుగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయిస్తే మీరుడు కొదువు ఉండదని చెప్పావుగా. ఆ ఇంట్లో అవసరాలు తీర్చండి. పిల్లలకు భవిష్యత్తు, వృద్ధులకు ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల క్షేమం, పిల్లల క్షేమం కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఒకవేళ కోర్టు సమస్యల్లో ఉన్నా, విడిపోయి ఉన్నా, చెదిరిపోయిన కుటుంబాలైనా, రోగం ముదిరిపోయినా నిన్ను ఆశ్రయిస్తూ అద్భుతం చేస్తావు. ఆ కార్యం వాళ్ళకు జరగాలి. ఇంటి వారికి రక్షణ కలగాలి. కష్టార్జితం దీవెనకరంగా ఉండాలి. సమాధానం ఆ ఇంటిని వేలాలి. గొప్ప దీవెనలతో నడిపించి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.